నిజామాబాద్ నగరంలోని నాందేవాడలో గల ఎస్టీ ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నాణ్యమైన భోజనం అందించలేకపోవడంతో పాటు కుళ్ళిపోయిన మురిగిపోయిన కూరగాయలతో వంట చేస్తూ తమ ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని హాస్టల్ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 2 ఏళ్లుగా ఇదే తంతు కొనసాగుతున్నప్పటికీ అధికారులు హాస్టల్ వార్డెన్లు మాత్రం ఏ మాత్రం చలనం రావడం లేదని, పైగా ఇష్టముంటే తినండి లేకపోతే బయటకు వెళ్లి తినండి అని ఉచిత సలహాలు ఇస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో హాస్టల్ విద్యార్థులు వినూత్నంగా మురిగిపోయిన కాయగూరలతో నిరసన చేపట్టారు. గంట వరకు విద్యార్థులు ధర్నా చౌక్లోనే బైఠాయించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి తరలించారు. విద్యార్థి భవనము ఎస్టీ హాస్టల్ నాందేవాడ మాకు సరిగ్గా ఫుడ్ పెట్టట్లేదు. ఆ ఫుడ్ తెస్తారు, కూరగాయలు తెస్తారు, వారానికి ఒకటేసారి చేస్తారు. కుళ్ళిపోయిన వాసన వచ్చే ఫుడ్ పెడతారు. ఒక్కొక్కరు హాస్పిటల్ పాలవుతున్నారు. అక్కడ మంచినీరు సమస్య లేదు, మంచినీరు సమస్య ఉంది. అక్కడ సరిగ్గా నీరు లేవు. ఒక్క వాష్రూమ్కి 5 పోవాలా, ఒకే టైంలో 5 ఒకే వాష్రూమ్ పోవాలా. ఫుడ్ పెడితే ఫుడ్ కూడా మొత్తం వాసన వస్తుంది. ఒక్కొక్కరు హాస్పిటల్ పోయి పడుతున్నారు. మంచి ఫుడ్ వచ్చేదే పోరాటం మాకు. మాకు మంచి ఖచ్చితమైన మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ పెట్టాలని మా బాధ్యత.